ఓకే. జై బాబా. జై బాబా అంటే టైం అయింది. జై మెహర్ బాబా. ఎవరు జాయిన్ అవ్వలేదా? అదే ఈ రోజు ఏమైనా ఎవరు కనిపించట్లేదు మరి. కనిపించారు. మెహర్ దినేష్, వైదేహి గారు, జ్యోతి గారు అందరికీ జై బాబా అండి. జై బాబా అమ్మ. జై బాబా. ఆ జ్యోతి గారు నవ మెహర్ బాబా పాడతారు. మణి జాయిన్ అయితే కనుక హారతి, రాకపోతే సులోచన వాళ్ళు ఇస్తారు. చలనీనా స్వామి దినేష్ నీకొచ్చా? రాకపోతే వైదేహి గారు పాడతారు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని జ్యోతి గారు పాడవలసిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार। सकल चराचर जगदोद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవభయ భంజన పరమ పావన भवभयभञ्जन परम पावन नमो मेरु बाबा अवतार नमो देव देवा। अज्ञानां दतनन्तमुजेसि दिव्य विज्ञान दृष्टिन संगी अरिषड्वर्गमु अंतरिंपगा अरिषड्वर्गमु अंतरिंपगा अव्ययमोक्षं बनुग्रहिंपुము अव्ययमोक्षं बनुग्रहिंपुము नमो मेरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। అవతార్ మెహర్ బాబాకి జై। జై బాబా అండి, అందరికీ జై బాబా. రజని జై బాబా అమ్మ. జై బాబా అండి. జ్యోతి గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాసం ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అని రెండో భాగంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు సోమరులైన బాబా ప్రేమికులు అన్న విషయం గురించి మనం తెలుసుకున్నాం. పిరిచి అంటాడు, అంటే ఆ బాబా ఇంత కంఫర్ట్ జోన్, అంటే భగవంతుని చేరే మార్గాలు చాలా సులువుతరం చేసేసినా కూడా ఆ ఒక చక్కటి కథ ద్వారా, అంటే ఎంత సోమరితనం అంటే ఒకడికి కింద పడితే యాపిల్ బాగుంటుందని తింటాను అని ఒకడైతే, ఇంకోడు నోట్లో పెడితే తింటానంటాడు ఇంకోడు. ఇంకోడు మూడోవాడు ఏమంటాడు, ఎవరైనా నమిలితే బాగుంటుందంటాడు. నాలుగోవాడైతే నమిలింది ఎవరు మింగుతారు, ఆ మింగే పని కూడా ఎవడైనా చేస్తే బాగుంటుంది. అలాంటి సోమరిపోతులు అయిపోతున్నారు బాబా ప్రేమికులు అంటున్నాడు రిచి. అంటే బాబా ఎంత సులువు మార్గం మనకి చెప్పినా కూడా మనం దాటేస్తాం అన్నమాట. అందుకని ఇరిచ్ అన్న మాటను ఒక్కసారి మననం చేసుకుని ఈరోజు మనస్సులు మరియు హృదయాల మధ్య సఖ్యత గురించి ఇరిచి చెప్పిన విషయాన్నే రుస్తుంబి ఫలహటి మనకు తెలియజేస్తున్నాడు. దాని గురించి మనం తెలుసుకుందాం.
నిన్నటి రోజు ఈ సోమరులైన బాబా ప్రేమికుల గురించి ఇరిచ్ ఏమంటాడంటే, మన మనస్సులు ఎప్పుడూ కూడా వేరే వాటిపై దృష్టిని ఉంచడం వల్ల బాబా నామస్మరణ తక్కువ విలువనిస్తున్నాం. అదే ఆయనను నిరంతరం స్మరిస్తే ఆయనంతటి వారమైపోతాం. చాలా సులభమైన మార్గం అంటున్నారు. ఆ సులభమైన మార్గాన్ని ఎలా సులభం చేసుకోవాలి అంటే, భగవంతుణ్ణి సీరియస్‌గా, జీవితాన్ని సాధారణంగా. కానీ రివర్స్ చేయడం వల్ల మనకి కష్టసాధ్యమైపోతోంది అంటూ, ఈ అవతారంలో బాబా మనకి అద్భుత అవకాశాన్నిచ్చారు. కాబట్టి దీన్ని జారవిడుచుకోకుండా, అమితానందాన్ని పోగొట్టుకోకుండా, బాబాతో ఉండడాన్ని మనం ఎంచుకుందాము అని చెప్పి నిన్నటి రోజు ఇరిచి చెప్పాడు. మరి ఈరోజు మనస్సులు మరియు హృదయాల సఖ్యత. ఈ రెండిటి మధ్య మనస్సు, హృదయం ఈ మధ్య సఖ్యత గురించి చెప్తున్నాడు. రుస్తుం అంటున్నాడు, నేను బాబా ఇచ్చిన సందేశాలను చదివినప్పుడల్లా అందులో ఆయన చెప్పిన విషయాన్ని నా హృదయంతో గ్రహిస్తాను. సాధారణంగా అందరూ చెప్పే మాట విషయాన్ని బాగా అర్థం చేసుకుంటున్నాం అంటారు. మెహ్రాబాదులో నివసించే ఒక ఆయన బాబా మాటలను తన బుద్ధితో విశ్లేషించాలని తెగ బాధపడిపోతూ ఉంటాడు. చూడడానికి అది చాలా ముచ్చటగా ఉంటుంది. బాబా చెప్పిన మాటల్లోని గూఢార్థాన్ని తెలుసుకోవడానికి ప్రతి మాటను తిరగేసి మరగేసి మేధస్సుతో ఆలోచించి చివరికి ఒక ముగింపుకు వస్తాడు అతడు. అది మొట్టమొదటిసారి నేను నా హృదయంలో గ్రహించిన విషయమే అవుతుంది. అతడు తన మేధస్సును ఉపయోగించి చేసే ప్రక్రియ నాకు చేత కాకపోవడంతో అతన్ని చూస్తూ ముచ్చటపడుతూ ఉంటాను అన్నాడు రుస్తుం. నేను కూడా అలా మొదలెట్టి బాబా మాటలను విశ్లేషించాలని ప్రయత్నిస్తే చివరికి మిగిలేది వివరణ లేని తికమక స్థితి మాత్రమే. అందుకే నాకు తెలియని రాని పని అతడు చేస్తూ ఉంటే చూడడం నేను ఇష్టపడతాను. అంటే బాబా సందేశం గాని, బాబా చెప్పిన మాటని గాని బాగా లోతులకెళ్ళి అతను చూసేవాట. తన మేధస్సునంతా ఉపయోగించి. కానీ ఆఖరికి ఏమయ్యేది? నేననుకున్నదే అతను చెప్పేవాడు. అంటే నేను ఏ కష్టపడకుండా నాకర్థమైన విషయాన్ని అతడు చాలా కష్టపడుతూ ఆఖరికి ఫైనల్‌గా నేననుకున్నదే ఇచ్చేవాడు. నేనేమనుకునేవాడినంటే అతన్ని చూస్తే ముచ్చటేసేది. నేను అలాంటి ప్రయత్నం చేసినా కూడా నేను అయోమయంలో పడిపోయేవాడిని. ఏ నిర్ణయం తీసుకోలేకపోయేవాడిని. కానీ నాకది అతని పరిస్థితి చూస్తే ముచ్చటగా ఉంది. అంటే బాబా చెప్పిన ప్రతి విషయాన్ని కూడా ఆహ్, ఏదో లోతులకెళ్ళి విశ్లేషించేవాడనమాట. ఒకరోజు నేను ఈ విషయాన్ని ఇరిచ్చికి చెబుతూ, అతనలా మేధస్సుతో ఆలోచించి బాబా మాటలను అవగాహన చేసుకునే రీతి బావుంటుంది అన్నాను నేను ఇరిచితో. బాబా మాటలను నా హృదయంతో మాత్రమే గ్రహించగలను. మేధస్సుతో అవగాహన చేసుకోవడం నాకు రావడం లేదు ఇరీచ్. నేనెప్పుడు బాబా మాటల్లోని సత్యాన్ని నా మెదడుతో తెలుసుకోలేను. ఆయన మాటలను విడదీసి బుర్రతో తెలుసుకోవడం నాకు చాలా కష్టమనిపిస్తుంది. నేను ఆ పని నా హృదితో చాలా సులభంగా చేసేస్తాను. కానీ అదే నా మేధస్సును, తెలివిని ఉపయోగించి చెయ్యాలంటే నాకు కొన్ని రోజులు సమయం పట్టవచ్చు అన్నాను నేను రుస్తుంతో. అంటే తనకి పరిచయమైన వ్యక్తి మేధస్సుతో చేస్తున్నాడు కదా! అలా నేను చేద్దామంటే నా వల్ల కావటం లేదు. నేను తికమకలో పడిపోతున్నాను. అలా కాకుండా ఏది వాడకుండా ఇది సత్యం, ఇది బాబా చెప్పింది అని ఒక నిర్ణయానికొచ్చేస్తే మాత్రం చాలా తేలిగ్గా ఉంటోంది. అంటే నా హృదయంతో చాలా సులభంగా ఉంటోంది. కానీ నా మేధస్సు, తెలివి ఉపయోగిస్తే మాత్రం అయోమయంలో పడిపోతున్నాను. ఆ సమస్య కొన్ని రోజుల వరకు ఆ సమస్యగానే ఉంటోంది అన్నాడు రుస్తుం. బాబా చెప్పిన మాటలను ఇరిచ్చుతో పంచుకున్నాను. బాబా అన్నారు, విభేదాలకు, భయాలకు మరియు అనుమానాలకు మెదడు కేంద్ర స్థానం. కానీ హృదయానికి అన్నీ తెలుసు అన్న ఈ మాటలు నాకు బాగా అర్థమయ్యాయని అతను ఎలా మేధస్సుతో చెబుతాడో నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాను ఇరిచితో. ఇరిచితో ఏం చెప్తున్నాడు రుస్తుము? ఫలానా వాడు ఒక విషయం గురించి తన మేధస్సు అదంతా ఉపయోగించి విశ్లేషించి చెప్తున్నాడు కదా! నేనలా చేయలేకపోతున్నాను. అలా చెయ్యాలంటే నాకు కొన్ని రోజులు పడుతోంది. అయోమయంలో కూడా పడిపోతున్నాను. కానీ హృదయం పెడితే మాత్రం అది సమస్య తీరిపోతోంది. అంటే బాబా ఇలా చెప్పారు, ఇది నిజం అనే అవగాహనకొచ్చేస్తోంది. అలా చెయ్యాలంటే, అతనిలా చెయ్యాలంటే నా వల్ల కావటం లేదు. కానీ ఒక బాబా చెప్పిన ఈ మాట నాకు గుర్తుంది. ఎందుకంటే మెదడు ఎప్పుడు కేంద్ర స్థానం ఏంటి దానికి?
ఆలోచనలు, భయాలు, విభేదాలు ఎప్పుడు ఒక ఒక ఆలోచన చేస్తుంది, ఇంకో ఆలోచన మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. దేని మీద స్థిరంగా ఉండదది. కానీ హృదయం అలా కాదు. అన్నీ తెలుసుకుంటుంది హృదయం. ఇది బాబా చెప్పారు. నాకు అర్థమైంది. కానీ ఇది మేధస్సుతో చెప్పాలంటే నాకు కుదరటం లేదు. అంటే అప్పుడు ఇరిచి చెప్తున్నాడు. అందులో అంటే బాబా చెప్పిన విషయంలో. అందులో పెద్ద విషయమేముంది? హృదయం, మనస్సు సఖ్యంగా ఉంటే రెండూ ఒకే పాటను, ఒకే రాగంతో పాడతాయి. ఆ స్థితిలో నీవు హృదితో ఆలోచించి, మెదడుతో అనుభూతి చెందుతావు. రెండూ సఖ్యతగా ఉన్నప్పుడు ఒకదానికొకటి మెచ్చుకుంటూ ఒకే సత్యాన్ని ప్రతిబింబిస్తాయి. కుదించి చెప్పాలంటే రెండింటికి విభేదాలు లేకుండా ఐక్యంగా ఉంటే మనస్సు చేసే పని హృదయం, హృదయం చేసే పని మనస్సు చేసేస్తాయి. ఎందుకంటే సఖ్యతగా ఉన్నప్పుడు సత్యం యొక్క అనుభూతి రెండింటికి సమానమే అన్నారు ఇరిచి. ఇరిచ్చి మాటలు విన్నాక నాకనిపించింది, నేను ఎన్నో మానసిక విభేదాలను దాటితే గాని మనస్సు హృదయాల సఖ్యత అసఖ్యంగా ఉండే స్థితిని సాధించలేనేమో అనిపించింది అన్నారు రుస్తుం. నిజంగా కష్టమే కదా. ఇరిచేమంటున్నాడు, రెండూ ఒకే మాట మాట్లాడితే, సత్యాన్నే మాట్లాడితే అప్పుడు హృదయం మనసుతో మాట్లాడక్కర్లే, మనసు హృదయంతో మాట్లాడక్కర్లే. హృదయం ఏమో అనుకుంటుందో మనస్సు అదే అనుకుంటుంది, మనస్సు ఏదనుకుంటుందో హృదయం అదే అనుకుంటుంది. కాబట్టి అప్పుడు సఖ్యత వచ్చేస్తుంది కనుక నువ్వు దేని గురించి ఇంకా ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఆ సత్యం యొక్క అనుభూతి నీకు తెలుస్తుంది అంటున్నాడు. ఈ సఖ్యత కుదరాలంటే అది చాలా కష్టము అంటున్నాడు రుస్తుం. ఏంటి ఎన్నో స్థితిలో అంటే హృదయ భాష వినాలన్నా, హృదయంతో ఆరాధించాలన్నా దీంట్లో కూడా ఒక స్థితప్రజ్ఞత ఉండాలండి. విశ్వాసం ఉండాలి. దృఢమైన సంకల్పం ఉండాలి. చాలా ఉంటాయి. బాబా అదే చెప్తారు. హృదయం మాట వినాలంటే ఇన్ని హడల్స్ ఉంటాయి అని. ఇక్కడ ఇది రుస్తుం కూడా ఏమంటున్నాడంటే ఎన్నో మానసిక విభేదాలు దాటితే గాని అంటే త్యాగాలంటారు చూసారా? అది మనకి మన కోసం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? ఎలాగంటున్నారు? అందుకే బాబా ఏం చెప్తున్నారు? జీవితాన్ని సాధారణంగా భగవంతుని సీరియస్ గా తీసుకుంటే ఈ స్థితి వస్తుంది. కానీ మనమేం చేస్తున్నాం? జీవితాన్ని సీరియస్‌గా, భగవంతుని సాధారణంగా తీసుకోవడం వల్ల మనసు ఒకటి ఆలోచిస్తే హృదయం ఇంకోటి చెప్తోంది. ఈ ఈ 2 పోవాలంటే భగవంతుని సీరియస్‌గా తీసుకోవాలి. అందుకని ఇక్కడ ఇరిచి కూడా ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే నీ 2 ఒకటే మాట మాట్లాడతాయో అప్పుడు నీకు అనుభూతి వస్తుంది. ఇంక బాబా చెప్పిన ప్రతి దాంట్లోనూ సత్యాన్ని అనుభూతి పొందుతావు అన్నాడు. కానీ ఇది చాలా కష్టం. ఆ స్థితి చేరాలంటే అని రుస్తుం బి ఫర్హాటీ అన్నాడు. ఇంక నెక్స్ట్ చాప్టర్‌లోకెళ్దాం. నామస్మరణ ద్వారా క్రోధాన్ని అధిగమించడం. అంటే కోపాన్ని అధిగమించవచ్చు అంటున్నాడు. దీని గురించి మనం తెలుసుకుందాం. మెహ్రాజాద్‌కి వెళ్లే రోడ్డుపై ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ మూయించే విషయంలో జరుగుతున్న పోట్లాట సమయంలో ఒక సంఘటన జరిగింది. ఆ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అవసరమైన విషయ సేకరణలో నేనున్నాను. ఆ పనిలో నేను నగర్‌లోనే కాకుండా పూనా, ముంబై, ఢిల్లీ, ఔరంగాబాద్ మరియు నాసిక్‌లలో ఉండే వివిధ ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఫ్యాక్టరీ యజమాని ఆ ఫ్యాక్టరీ విషయంలో చేస్తున్న అక్రమాలను మేము అధికాధికంగా తెలుసుకోవడం జరిగింది. దాంతో ఆ యజమాని తాను వీటిలో ఇరుక్కోవడం ఖాయమని తెలుసుకుని ట్రస్ట్ కార్యకలాపాలకు అంటే మాకు వ్యతిరేకంగా న్యూస్ పేపర్లలో రిపోర్ట్లు అచ్చు వేయించడం మొదలెట్టాడు. ఆ వార్తాపత్రికల్లో వేయబడిన వార్తలన్నీ చాలా దారుణంగా అన్నీ అవాస్తవాలే కావడంతో నాకు చాలా కోపమొచ్చింది. ఆ పత్రిక ఆఫీసుకు వెళ్లి సాక్ష్యాలు చూపించి వాస్తవం వ్రాయమని బెదిరించి అలా చేయకపోతే ఫలితాలు బావుండవని చెప్పాలని ఉంది. మనకి తెలుసు కదా ఫస్ట్ పార్ట్ లో సత్య సంపద మొదటి భాగంలో ఈ ఫ్యాక్టరీ విషయమై రుస్తుంబి ఫలహాటి ఎంత పోరాడో మనకు తెలుసు. ఆఖరికి మండలి వెంపు అంటే మెహరాబాద్కే వచ్చింది గెలుపు. కానీ ఆ గెలుపుకి ఈ పోరాటానికి మధ్యన ఒక సంఘటన జరిగింది అని చెప్తున్నాడు రుస్తుం. ఎలాంటి సంఘటన అంటే ఇతను పోరాడుతున్నాడు కదా అన్ని ఊళ్ళకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ లాగుతున్నాడు ఈ యజమాని ఈ ఫ్యాక్టరీ యజమాని గురించి. దానివల్ల అతని గురించి చాలా బ్యాడ్ రిపోర్ట్లన్నీ తయారు చేస్తున్నాడు. ఇది తెలుసుకుని ఆ ఫ్యాక్టరీ యజమాని ఏం చేశాట, మండలి మీదే బ్యాడ్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి లేనిది ఉన్నట్టుగా పేపర్లలో న్యూస్ ఇస్తున్నట్ట. వెళ్ళి నాకు ఆ పత్రికా రిపోర్ట్ కాలర్ పట్టుకుని అసలు ఇవన్నీ అవాస్తవాలు కదా,
వాస్తవాలను ఎలా రాస్తున్నావు? వీటికి సాక్ష్యాలు చూపించు అని అడగాలని ఉంది అంటున్నాడు రుస్తుం. కోపంగా ఉన్న నన్ను చూసి నన్ను శాంతపరచడానికి అన్నట్లు ఇరిచ్చి ఇలా అన్నాడు. రుస్తుం, నీకెందుకు కోపం వస్తోంది? నీవు ఏది చెయ్యాలని నిర్ణయించుకున్నావో అది చెయ్యి, అంతేగాని కోపం తెచ్చుకోకు అన్నాడు ఇరిచి నాతో. కోపం రాకపోతే నేను చెయ్యాలనుకున్నది సాధించలేనని ఇరిచ్చికి సమాధానం చెప్పాను. అంతే కదా, కోపం వస్తేనే కదా ఏ పనేకైనా ముందుకెళ్తాం. అది లేకుండా ఎలా వెళ్తాను నేను ముందుకి? అడుగుతున్నాడు రుస్తుం ఇరిచిని. ఇరిచి ఒక నిట్టూర్పు విడిచి తల ఊపుతూ మౌనంగా ఉండిపోయాడు. మరొక సందర్భంలో, అంటే ముందే మనకి పుస్తకంలో చెప్పాడు రుస్తుము, అక్కడక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా దగ్గరికి చేర్చి ఒక టాపిక్ కింద రాసి దానికి సందర్భంగా ఒక కథను కూడా యాడ్ చేసి ఈ పుస్తకం తయారు చేశాను అని. కాబట్టి ఈ కోపం గురించి చెప్తూ ఒక సంఘటన చెప్పాడు. మళ్ళీ ఈ కోపానికి సంబంధించిన ఇంకో సంఘటన చెప్తున్నాడు రుస్తుం. మరొక సందర్భంలో ఫ్యాక్టరీ యజమానిపై కోపంగా ఉన్న నన్ను చూసి ఇరిచ్ అన్నాడు, రుస్తుం, ఆ యజమాని పట్ల ఉన్న కోపాన్ని పూర్తిగా బయటకు వచ్చేని, అలా అతన్ని అసహ్యించుకోకు. అలాగే నీవు కొనసాగిస్తే వచ్చే జన్మలో మీరిద్దరూ భార్యాభర్తలయ్యేటట్లున్నారు అన్నాడు ఇరిచి. నేను నవ్వాను. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నవ్వారు. అక్కడున్న ఒకతను నవ్వుతూ, ఎవరు భర్త, ఎవరు భార్య అనేది ప్రధానం కాదు, నేను మాత్రం అతన్ని ఇప్పుడు ఏడిపించినట్లే ఏడిపిస్తాను అన్నాను నేను అతనితో. ఇరిచితో పాటు అందరూ నవ్వారు. కాసేపు ఆగి ఇరిచి చాలా సీరియస్గా, నీ కోపాన్ని, ద్వేషాన్ని పూర్తి చేసేసుకో. అలా నువ్వు చేయలేదనుకో, మీ ఇద్దరి మధ్య కోపాద్వేషాలు సమసిపోవడానికి, మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకునేటట్లు బాబా నీ తదుపరి జన్మలో పరిస్థితులు కల్పించడం తప్పనిసరి. సాధారణంగా ఇలాంటి వాళ్ళు భార్యాభర్తలైనప్పటికీ సర్దుబాటు చేసుకోలేక విడాకులు తీసుకుంటారు. గత జన్మలో ఉన్న ద్వేషాలే ఈ జన్మలో విడిపోవడానికి కారణాలు. అదే తర్వాతి జన్మలో కూడా కొనసాగుతుంది. అప్పుడు తల్లి బిడ్డల్లా జన్మించి ఒకరినొకరు తప్పక ప్రేమించుకోవలసి ఉంటుంది. ఇక్కడ కూడా తల్లిదండ్రులను ద్వేషిస్తూ దూరంగా ఉండే పిల్లలను చూస్తూనే ఉంటాం. ఇలా ఆ రెండు ఆత్మలు ఒకరినొకరు ద్వేషించుకోవడం మాని ప్రేమించుకోవడం మొదలు పెట్టే వరకు జన్మలెత్తడం ఖాయం. అది అంతే అన్నాడు ఇరిచి. ఇరిచి చెప్పడం పూర్తి చేశాక నేను ఆయనతో, పరిస్థితులు భరింపరానివిగా తయారయ్యి సంవత్సరాలు గడిచే కొద్దీ ఒకరి పట్ల ఒకరికి అయిష్టత పెరిగిపోతూ ఉంటే ఏం చెయ్యాలి అడిగాడు రుస్తుం. ఏంటంటే ఈ రుస్తుంకి ఈ ఫ్యాక్టరీ యజమాని మీద చాలా కోపం ఉంది, ద్వేషం ఉంది. బాబా కూడా అదే అంటారు, ఆలోచన వరకు రాని ఆచరణ రానీకు, హృదయంలోకి తీసుకోకు. అవి గాఢ సంస్కారాలై జన్మ జన్మల వరకు అది తీర్చుకోవలసి ఉంటుంది. అది ఏ కారణంగానో తెలీదు. అండ్ అంటే ఒక్కొక్కసారి తల్లిదండ్రులే చూడండి, పిల్లల మీద ఈ మన న్యూస్ వింటూ ఉంటాం, ఫలానా పిల్లాన్ని చంపేశాడని, తల్లే చంపేసిందని, లేకపోతే భార్యాభర్తలు విడిపోయారని. దానికి కారణం ఏంటి అంటే ఇది ఈ జన్మది కాదు మాట, లాస్ట్ జన్మ బ్యాలెన్స్ చేస్తూ పోతూ ఉండాలి ఈ ఆత్మ ప్రయాణం భగవంతుల్లో కలిసే వరకు. ఈ బ్యాలెన్స్లన్నీ క్లియర్ అయితే గాని మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళాం. అందుకే ఈ అవతారం అద్భుత అవతారం. అందుకే ఈ అవకాశాన్ని జార విడుచుకోవద్దు అన్నది ఎందుకు ఇరిచి, ఆయన సాన్నిధ్యంలో ఉండడం వల్ల ఎలాంటి సంస్కారాలైనా ప్రక్షాళన అవుతాయి. బాబా అదే అంటారు కదా, నాతో ఉండడమే నేను చూస్తాను తప్ప నీ బలహీనతలు లెక్కలోనికి రావు. అంటే మనం ఏదైనా పొరపాటుగా చేసినా, కావాలని చేసినా, మళ్ళీ ఆయన సాన్నిధ్యంలో గడపడం వల్ల ఏమంటుంది, ఆ తప్పు మళ్ళీ చెయ్యం. అందుకే పశ్చాత్తాప ప్రార్థన, అందుకే మండలి ప్రార్థన. మన గమ్యాన్ని త్వరితగతం చేయడం కోసమే ఇచ్చారండి పశ్చాత్తాప ప్రార్థనైనా ఈ మండలి ప్రార్థనైనా. ఇక్కడ ఏచి కూడా ఏమంటున్నాడు, ఆయన సాన్నిధ్యంలో గడపడం, భగవంతుణ్ణే సీరియస్ గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ అదృష్టం ఎంజాయ్ చేస్తావు అప్పుడు లైఫ్ ని అంటాడు ఇరిచి కూడా. అప్పుడు ఆ మాధుర్యం నీకు తెలుస్తుంది, ఎందుకు అలాంటి ఆనందాన్ని మిస్ అవుతారు మీరు, సోమరులు అవ్వకండి అన్నది అందుకు. ఎందుకంటే ఇప్పుడు రుస్తూమే ఉన్నాడు, ఇంత ద్వేషం పగా పెట్టుకుంటే మళ్ళీ జన్మలో మీరు భార్యాభర్తలు అవుతారు అన్నాడు. దాన్ని కూడా సీరియస్ గా తీసుకోలే రుస్తుము. నేను భార్యనైనా భర్తనైనా కూడా అతన్ని ఏడిపించడం మాన్ను అంట. అంటే ఎంత లోతుకెళ్ళిపోతుందో చూడండి అతని కోపం ద్వేషం ఫ్యాక్టరీ యజమాని మీద. అందుకని ఇరిచి చెప్తున్నాడు,
నీకు అర్థం కావటం లేదు. ఇది జన్మ జన్మల వరకు అలాగ క్లియర్ అవ్వాలి. నువ్వు కనుక దీన్ని మానకపోతే మళ్ళీ జన్మలో దీన్ని క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. అలా మనం ఎన్నో జంటలు విడిపోవడాలు చూసాం. తల్లిదండ్రులు పిల్లలు వేధించడం చూసాం. పిల్లల్ని తల్లిదండ్రులు వదిలేయడం చూసాం. ఇవన్నీ జరుగుతున్నాయంటే కారణం రెండు ఆత్మలు ఒకరినొకరు దేశించుకోవడం అని చెప్తున్నారు. అందుకని ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకోవాలి. అందుకే ఆలోచన చెయ్యి కానీ ఆచరణ పెట్టకు అన్నది అందుకు బాబా. ఇరిచి చెప్పడం పూర్తి చేశాక నేను ఆయనతో పరిస్థితులు భరింపరానివిగా తయారై, అంటే ఇంకా వాడు సాధిస్తున్నా కోప్పడుతున్నా మనం అలా భరించాలా? అంటే ఇంక దాని నా అయిష్టతను నేను ఎప్పుడు ప్రదర్శించకూడదా? అడిగాడు రుస్తుం. ఇరిచ్ అంటాడు, బాబాను అధికాధికంగా తలుచుకోవాలి. ఆ ఇద్దరి మధ్య సంబంధంలోకి బాబాను తీసుకురావాలి. అలా చేయడం వల్ల ఒకరి పట్ల మరొకరికి ఉన్న అయిష్టత తగ్గే అవకాశం ఉంది. అంటే భగవంతుని మధ్యవర్తి కింద చేసేయాలి అని చెప్తున్నాడు. ఆ విరోధం ఇంకా అలాగే కొనసాగితే రుస్తుం అంటున్నాడు, నిజమే బాబానే తీసుకొస్తాను. అయినా కూడా ఆ విరోధం కొనసాగితే అప్పుడేం చేయాలి అంటే ఇరిచ్ అంటున్నాడు, నీవు బాబా స్మరణతో ద్వేషాన్ని తగ్గించుకుని ప్రేమ కల్పించుకోగలిగితే బాబా సంతోషిస్తారు. కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉండి భరించశక్యం కాకపోతే విడివిడిగా దూరంగా ఉండడమే నయం. కనీసం అలా విడిగా ఉంటూ అయినా ఒకరినొకరు ద్వేషించుకోకుండా స్నేహాన్ని కొనసాగిస్తూ సఖ్యతతో సంబంధాన్ని నెట్టుకురావాలి. దూరంగా ఉండైనా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నీకు నిజంగా బాబా కావాలంటే, ఆయన ప్రేమను నీవు అనుభూతి చెందాలంటే, ఎవడు ఎటువంటి వాడైనా పట్టించుకోకుండా అందరినీ ప్రేమించాలి అన్నాడు ఇరిచ్చి. కాబట్టి విడిపోయిన తర్వాత కోపాన్ని ద్వేషాన్ని తొలగించుకుని ప్రేమను వృద్ధి చేసుకోవాలి. తర్వాత మరొక ప్రాపంచిక ప్రేమలో పడకుండా దివ్య ప్రేమ కొరకు తప్పించాలి. నిజంగా జీవితంలో ఒక తోడు కావాలనుకుంటే బాబానే నీ సహచరిగా చేసుకో. ఆయన్నే వివాహం చేసుకో. ఆయనతోనే బాంధవ్యాన్ని పెంచుకో. అందులో నీవు విఫలం కావు. మొదటి నుండి కడ వరకు నీతో ఉండేది బాబా మాత్రమేనని తెలుసుకో అని చెప్పి ముగించారు ఇరిచి. అందుకే బాబా అంటారు కదా, ఆ బాబా అంటారు కదా, ఆ ఏంటి, వాడు నాతో ఉన్నాడా, నన్ను ప్రేమిస్తున్నాడా, అయితే భరించండి అంటారు చూడండి బాబా. అలాగే ఒకడు సాధువా మస్తువా ఇవన్నీ వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటాం, నీకు అనవసరం అంటారు బాబా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నా గురించి ఆలోచించు, నాకు సంతోషం ఏంటి, నాకేమి ఇష్టం, ఇలా నా ఆలోచనలతో నింపేసుకొని బుర్రని. అంతేగాని ఇతడు వాడు బాబాని ప్రేమించట్లేదు, వాళ్ళు బాబాని కామెంట్ చేస్తున్నారు, వాడికి అర్హత ఉందా, ఇలాంటి మాటలు అనవసరం. దీనివల్ల ఏమవుతుందంటే సంస్కార బంధనాలు అయిపోతాయి. అలాగే ఒకరిని శత్రువుగా నువ్వు భావించావంటే నీకు ఇంకెంత చేసినా పడటం లేదంటే దూరంగా ఉండు. దూరంగా ఉండి అతనిలో ఇన్వాల్వ్ అవ్వకంటే ఇంక అతని గురించి పట్టించుకోకుండా వదిలేయడం అనమాట. అతను నిన్నన్నా సరే మనం బాబా బాబా అనుకుంటూ బాబాతో ఉండడం పెంచుకుని బాబాని ప్రేమించడం అధికాధికంగా చేసుకుని అతన్ని మన ఆలోచనలోంచి తగ్గించుకోవడం అన్నమాట. ఇలా ఎప్పుడైతే బాబాని అధికాధికంగా ప్రేమిస్తామో ఒక విషయమైనా ఒక మనిషి అయినా మన పక్కకి వెళ్ళిపోతాడండి. మన మనసులో కూడా ఉండరు ఒక్కొక్కళ్ళు. ఎందుకంటే బాబా చెప్పారు కదా, ఎక్కువ ఇలా కోపం ఉంచుకోవద్దు, ద్వేషం ఉంచుకోవద్దు, ఆచరణలో పెట్టద్దు, హృదయంలోకి తీసుకోవద్దు. ఇవన్నీ మనం వింటూ ఉంటాం కనుక ఒకళ్ళ వల్ల మనకి ఇబ్బంది కలిగితే వెంటనే కామ్ అయిపోవడం అనమాట. దూరం జరిగిపోవడం. అంటే గాని వాళ్ళని మార్చాలని గాని, వాళ్ళతో మళ్ళీ స్నేహం కంటిన్యూ చేయాలని గాని, వీళ్ళ స్నేహం దూరమైందని చెప్పి ఇంకో స్నేహంతో కలిపి వీళ్ళని కలపాలని గాని ఇలాంటి ప్రయత్నాలు ఏమీ చేయొద్దు. నువ్వు ఎప్పుడైతే అధికాధికంగా బాబాని ప్రేమిస్తావో అప్పుడు ఇవన్నీ సెకండరీ అయిపోతాయన్నమాట. అందుకే బాబా భగవంతుని సీరియస్ గా, జీవితాన్ని సాధారణంగా, జీవితాన్ని సాధారణంగా అంటే మనం ఏమనుకుంటామంటే మన లైఫ్ స్టైల్ అనుకుంటున్నాం, కానీ ఇతరులతో మన లైఫ్ స్టైల్ కూడా ఆధారపడి ఉంటుంది కదా. ఇతరుల వల్ల కూడా మన జీవితం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఎంత వద్దనుకున్నా కూడా. అలాంటి టైంలో నీకు భగవంతుని సీరియస్ గా తీసుకోవడం వలన ఇంక కోపాలు ద్వేషాలు ఏమీ ఉండవు. ఎందుకంటే ఇక్కడ ఇరిచామంటున్నాడు, నీకు స్నేహం కావాలంటే బాబాతో స్నేహం చేసుకో, నీకు ప్రేమ కావాలంటే ప్రాపంచిక ప్రేమ కాదు దివ్య ప్రేమను పొందు, బాబానే వివాహం చేసుకో, బాబానే నిత్య సహచరణ చేసుకో. అప్పుడు ఇవన్నీ కూడా అంటే లైఫ్ లో వచ్చేవన్నీ కూడా టెంపరరీ.
బాబాయే శాశ్వతుడు అని నీకు అనుభూతి పొందుతావు అని చెప్పి చాలా అద్భుతమైన విషయాన్ని ఇవాళ ఈ రిచ్ ద్వారా చెప్పిన విషయాన్ని రుస్తూ మనకి తెలియజేశాయండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. మణి జాయిన్ అయ్యారా? జాయిన్ అవ్వలేదు. సరే, సులోచన గారు మీరు హారతి ఇవ్వండి. జై బాబా శ్యామల జై. గారు మీరు అన్మ్యూట్ అయితే చలని నా స్వామి పాడండి, రాకపోతే వైదేహి గారు పాడతారు. अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहरु बाबा प्रियतमा मनसु हारति रे प्रियतमा मनसु हारति रे ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే మీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदरिकी जय बाबा. रजनी गाరు జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय। చల్లని మా స్వామి సెలబీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా చల్లని మా స్వామి సెలబీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా మెహరు నామమే నిత్యం కీర్తించులాగు మెహరు నామమే నిత్యం కీర్తించులాగు ఎల్ల వేళల నిన్ను స్మరించులాగు ఎల్ల వేళల నిన్ను స్మరించులాగు
చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా, అందరికీ జై బాబా. జై మెహర్ బాబా అందరికి. అవతార్ మెహర్ బాబా.